మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. సెప్టెంబర్ 26, 2025 పంచాంగం వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి. శుభకార్యాలకు అవసరమైన తిథి, నక్షత్రం, యోగం, కరణాలతో పాటు ముఖ్యమైన అమృతకాలం, వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం, యమగండం సమయాలను ఇక్కడ అందించాము. మీ దినచర్యను ప్లాన్ చేసుకోవడానికి ఈ వివరాలు మీకు ఉపయోగపడతాయి. పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. భవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. 2 కరణాలు 1 యోగం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరతృతువు తిథి, చవితి ఉదయం 9:33 వరకు తర్వాత పంచమి నక్షత్రం, విశాఖ రాత్రి ఉదయం 10:02 వరకు తర్వాత అనురాధ యోగం, విష్కంభ రాత్రి ఉదయం 10:49 వరకు కరణం, విష్టి ఉదయం 9:33 వరకు భవరాత్రి ఉదయం 10:48 వరకు అమృతకాలం, మధ్యాహ్నం 12:09 నుంచి మధ్యాహ్నం 12:31 వరకు వర్జ్యం, రాత్రి అర్ధరాత్రి 2:39 నుంచి తెల్లవారుజామున 4:27 వరకు దుర్ముహూర్తం, ఉదయం 8:32 నుంచి ఉదయం 11:04 వరకు మధ్యాహ్నం 12:31 నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి 1:18 వరకు రాహుకాలం, ఉదయం 10:37 నుంచి మధ్యాహ్నం 12:07 వరకు యమగండం, మధ్యాహ్నం తెల్లవారుజాము 3:06 నుంచి సాయంత్రం తెల్లవారుజాము 4:36 వరకు. సెప్టెంబర్ 26, 2025 పంచాంగ వివరాలు మీ దైనందిన కార్యకలాపాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. అమృతకాలంలో శుభకార్యాలు ప్రారంభించి దుర్ముహూర్తం వంటి సమయాలను నివారించండి. శుభం కలుగుతుంది.